ఐదవ దశ 1935 నుండి 1947. భారత ప్రభుత్వ చట్టం 1935. బ్రిటీషు ప్రభుత్వం భారత పరిపాలన కోసం ప్రవేశపెట్టిన చట్టాలన్నిటిలోకెల్లా సమగ్రమైనది. 800 ల బ్రిటీష్ పార్లమెంటు చరిత్రలో ఆమోదింపబడిన అతి పెద్ద చట్టం. భారత రాజ్యాంగానికి ప్రధాన మూలాధారంగా ఈ చట్టాన్ని పేర్కొనవచ్చు. ఈ చట్టంలో మొత్తం 321 అధికరణలు, 10 షెడ్యూళ్లు కలవు. రాజ్యాంగ నిర్మాతలు 70% పైగా అంశాలను అనగా 247 అంశాలను ఈ చట్టం నుండి స్వీకరించారు. భారత రాజ్యాంగానికి మాతృక, నకలు, జిరాక్స్ కాపీ వంటిదిగా పేర్కొంటారు. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టటమే ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యంగా పేర్కొనబడింది. ముఖ్యాంశాలు: సమాఖ్య ఏర్పాటు. సైమన్ కమిషన్ సూచనలనుసరించి మనదేశంలో బ్రిటిషువారు సమాఖ్య తరహా విధానం ప్రవేశపెట్టారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ చేశారు. కేంద్ర జాబితా, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, రైల్వేలు, పోస్టాఫీసులు వంటి జాతీయ ప్రాముఖ్యం కలిగిన 59 ముఖ్యాంశాలు. రాష్ట్ర జాబితా, వ్యవసాయం, నీటి పారుదల, విద్య, స్థానిక స్వపరిపాలన వంటి ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన 54 అంశాలు. ఉమ్మడి జాబితా, వివాహం, విడాకులు, వారసత్వం వంటి 36 అంశాలను ఈ జాబితాలో చేర్చి వీటిపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు కల్పించారు. అవశిష్ట అంశాలు. పై 3 జాబితాలలో పేర్కొనబడని అంశాలు మరియు కొత్తగా వచ్చే అంశాలు అవశిష్టాంశాలుగా పేర్కొంటూ వాటిపై బ్రిటీషు గవర్నర్ జనరల్కు అధికారాలు కల్పించారు. కేంద్ర శాసనసభ. కేంద్రంలో ద్విసభా విధానం కొనసాగిస్తూ సభలలోని సభ్యుల సంఖ్యను పెంచటం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. మొత్తం సభ్యుల సంఖ్య 260. వీరిలో 3వ వంతు సభ్యులను మనదేశంలోని స్వదేశీ సంస్థానాల ప్రతినిధులకు కేటాయించటం జరిగింది. ఈ సభ్యులు ప్రజల ద్వారా ఎన్నుకోబడతారు, అనగా ప్రత్యక్ష ఓటింగ్ విధానం ద్వారా ఎన్నుకోబడతారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ. మొత్తం సభ్యుల సంఖ్య 375. వీటిలో 3వ వంతు స్వదేశీ సంస్థానాలకు కేటాయించారు. దీనిలోని సభ్యులను రాష్ట్రాలలోని లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు ఎన్నుకుంటారు, అనగా పరోక్ష పద్ధతిన ఎన్నుకోబడతారు. భారతదేశంలోని స్వదేశీ సంస్థానాలు సమాఖ్య వ్యవస్థలో చేరుటకు నిరాకరించుట వలన సమాఖ్య విధానం అమలులోకి రాలేదు. రాష్ట్రాలలో ద్విసభా విధానం. భారతదేశంలోని మొత్తం 11 బ్రిటీషు పాలిత ప్రాంతాలలో 6 రాష్ట్రాలయందు ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. అవి అస్సాం, బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మద్రాస్, బొంబాయి. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి. 1919 చట్టం ద్వారా మనదేశంలోని రాష్ట్రాలలో ప్రవేశపెట్టబడిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని 1935 చట్టం ద్వారా రద్దు చేశారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ రాష్ట్రాలలో రిజర్వ్ మరియు ట్రాన్స్ఫర్ జాబితాలను రద్దు చేసి రాష్ట్ర జాబితాలోని 54 అంశాలపై భారతీయ మంత్రులకు అధికారాలు కల్పించారు. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం. రాష్ట్రాలలో రద్దు చేసిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని 1936 చట్టం ద్వారా కేంద్రంలో ప్రవేశపెట్టారు. రిజర్వ్ జాబితా. ప్రాముఖ్యం కలిగిన అధికారాలు, ఆదాయం కలిగిన అంశాలను రిజర్వ్ జాబితాగా పేర్కొంటూ వాటిపై బ్రిటీష్ గవర్నర్ జనరల్కు అధికారాలు కల్పించారు. ట్రాన్స్ఫర్ జాబితా. అధికారాలు, ఆదాయం మరియు ప్రాముఖ్యం లేని శాఖలను ట్రాన్స్ఫర్ జాబితాగా పేర్కొంటూ వాటిపై భారతీయ మంత్రులకు అధికారమిచ్చారు. భారతదేశంలోని చట్టసభలయందు బలహీన వర్గాలకు, కార్మికులకు, స్త్రీలకు, యూరోపియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఫెడరల్ కోర్టు ఏర్పాటు. 1935 అక్టోబర్ 1 ఢిల్లీ. మనదేశంలో సమాఖ్య విధానం ప్రవేశపెట్టినందున కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించుటకు ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. న్యాయమూర్తుల సంఖ్య 7+1. ప్రధాన న్యాయమూర్తి మారిస్ గ్వేయర్. ఇది అత్యున్నత న్యాయస్థానం కాదు,
కారణం ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్లోని ప్రీవీ కౌన్సిల్కు అప్పీలు చేసుకోవచ్చు. పరిపాలనా పరిధి. భారత్ నుండి బర్మా, బీరార్ ను వేరు చేసినారు. 1937లో ఈ చట్టం అమలు చేయటం వలన ఆ సమయంలోనే ఏర్పాటు అమలులోకి వచ్చింది. కేంద్రంలో రాష్ట్రాలలో వేరువేరుగా ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు చేసినారు. అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటు చేసినారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన న్యాయ సలహాదారులను నియమించవచ్చును. సామాజికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. కేంద్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ జనరల్ బ్రిటీషు రాణి యొక్క పరిశీలనకై లండన్కు పంపే అధికారాన్ని కల్పించడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ అంశాలను పొందుపరచినారు. గవర్నర్ జనరల్స్కు ఎనలేని అధికారాలు కల్పించుట ద్వారా కేంద్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తీర్మానాలను వీటో చేసే అధికారంతో పాటు అవసరమైతే ఆ బిల్లులు, తీర్మానాలను బ్రిటీష్ రాణి పరిశీలన కోసం లండన్ పంపవచ్చును. భారత కౌన్సిల్, భారత రాజ్య కార్యదర్శికి సలహాలిచ్చే కౌన్సిల్ రద్దు చేసినారు. భారతదేశ విత్తపరమైన అంశాలను క్రమబద్ధీకరించటం కోసం ఆర్.బి.ఐ.ను ఏర్పాటు చేశారు. భారత ప్రజలలో కేవలం 10.6% ప్రజలకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. భారత రాజధానిని ఢిల్లీ నుండి న్యూఢిల్లీకి తరలించారు. ఈ చట్టాన్ని మహ్మదీ అలీ జిన్నా అసమంజసమైనది, అనంగీకారమైనది, ఆచరణకు నోచుకోనిది, మొత్తంగా చెడ్డదని విమర్శించారు. నెహ్రూ ప్రకారం పదిష్టమైన బ్రేకుల వ్యవస్థ కలిగిన ఇంజన్ లేని వాహనం వంటిదిగా ఈ చట్టాన్ని వర్ణించారు. నెహ్రూ ప్రకారం మనదేశంలో నూతన బానిసత్వానికి నాంది వంటిది. కె.టి. షా ప్రకారం భారత ప్రజలపై బ్రిటీష్ ప్రభుత్వం బలవంతంగా రుద్దబడిన చట్టం. ఈ చట్టాన్ని 1937లో అమలుపరిచారు. 1937లో కేంద్ర మరియు రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 11 రాష్ట్రాలలో 8 రాష్ట్రాల యందు భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించగా 3 రాష్ట్రాల యందు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినాయి. 1939లో రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేశాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీషువారు భారతీయులను సంప్రదించకుండానే మనదేశం జర్మనీకి వ్యతిరేకంగా బ్రిటన్ తరపున పాల్గొంటుందని ప్రకటించడాన్ని నిరసిస్తూ ఈ రాజీనామాలు జరిగాయి. ఆగస్టు ప్రతిపాదనలు 1940. లార్డ్ లిన్లిత్గో ఈ ప్రతిపాదనలు రూపొందించాడు. భారత గవర్నర్ జనరల్. రెండవ ప్రపంచ యుద్ధానంతరం భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి, డొమినియన్ స్టేటస్ తో కూడిన పాక్షిక స్వాతంత్ర్యాన్ని ఇస్తామని, దానికి బదులుగా భారతీయులు రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ వారికి సహకరించాలి. ఈ ప్రతిపాదనలను భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. క్రిప్పు ప్రతిపాదనలు 1942. భారత ప్రజల ప్రతిపాదనయైన రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును మొదటిసారిగా అంగీకరించారు. గతంలో బ్రిటీష్ వారు హామీలన్నింటినీ నెరవేరుస్తామని పేర్కొంటూ దానికి బదులుగా భారతీయులు బ్రిటీషు వారికి సహకరించాలి. క్రిప్పు ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తూ భారత జాతీయ కాంగ్రెస్ చారిత్రాత్మకమైన క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించినది. అధినివేశ ప్రతిపత్తి, పాక్షిక స్వాతంత్ర్యం కల్పిస్తామని పేర్కొనడం. క్రిప్పు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ 1942లో క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలోనే డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారు. క్రిప్పు ప్రతిపాదనల్ని గాంధీజ్ దివాలా తీయబోయే బ్యాంకుకు తర్వాత తేదీతో ప్రకటించబడిన చెక్కుగాను మరియు పోస్ట్ డేటెడ్ చెక్కుగానం వర్ణించారు. వేవెల్ ప్రణాళిక 1945. 1945 నాటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ వేవెల్ ఈ పథకం రూపొందించాడు. దేశ సార్వభౌమత్వ, రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ వంటి అంశములపై బ్రిటీష్ ప్రభుత్వానికి అధికారాలను కలిగియుండి మిగిలిన అంశాలపై భారతీయులకు అధికారాలిస్తామని, దీనికి బదులుగా భారతదేశంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కలిగి ఉండే విధంగా ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయాలని సూచించాడు. సిమ్లా సమావేశం 1945.
రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహకారాన్ని పొందడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్లకు మధ్య సయోధ్య కుదర్చటం కోసం భూలాబాయ్ దేశాయ్, కాంగ్రెస్, లియాఖత్ అలీఖాన్ల మధ్య అవగాహన కుదర్చటం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ ఏర్పాటును గూర్చి ప్రస్తావన లేదనే కారణంతో ముస్లిం లీగ్, స్వాతంత్ర్యం గురించి నిర్మాణాత్మక ప్రతిపాదన లేదనే కారణంతో కాంగ్రెస్ సమావేశం నుండి నిష్క్రమించాయి. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్, ముస్లిం లీగ్లు వ్యతిరేకించాయి. సి.ఆర్. ఫార్ములా 1944. కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య ఐక్యతను సాధించి సమిష్టి కృషి ద్వారా మాత్రమే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందనే భావంతో చక్రవర్తుల రాజగోపాలాచారి ఈ ప్రతిపాదనలు చేశాడు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత పాకిస్తాన్ ఏర్పాటును కోరుతున్న ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చని సి.ఆర్. తన ఫార్ములాలో పేర్కొన్నాడు. పాకిస్తాన్ ఏర్పాటును ప్రత్యక్షంగా అంగీకరించకపోవటాన్ని నిరసిస్తూ ముస్లిం లీగ్, దేశ విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ ఫార్ములాను దుమ్మెత్తిపోశాయి. దేశ విభజనను కాంగ్రెస్ ఏమాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నిర్ద్వందంగా ప్రకటించినది. క్యాబినెట్ మిషన్ 1946. రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్లో జరిగిన ఎన్నికలలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీకి చెందిన క్లెమెంట్ అట్లీ ప్రధాని అయ్యాడు. 1946 మార్చిలో బ్రిటిష్ పార్లమెంటులో ప్రకటన చేస్తూ భారతదేశ సమస్యకు పరిష్కారం చూపటం కోసం 3 సభ్యులతో కూడిన కమిటీ భారత్ను సందర్శించనుందని ప్రకటించారు. పెతిక్ లారెన్స్ నేతృత్వంలో సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏ. అలెగ్జాండర్లతో కూడిన కాబినెట్ మిషన్ భారతు సందర్శించింది. ముఖ్య ప్రతిపాదనలు: భారతీయులు తమను తాము పాలించటం కోసం అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించుటకు భారతీయులచే ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు. బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో రాష్ట్ర శాసనసభలచే రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్నుకోబడతారు. స్వదేశీ సంస్థానాలు రాజ్యాంగ పరిషత్కు తమ ప్రతినిధులను పంపుకునే అవకాశం కల్పించబడింది. ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి. అధికార మార్పిడి జరిగేవరకు దేశంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించబడే ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఈ మిషన్ పాకిస్తాన్ ఏర్పాటును తిరస్కరించినది. 1946 స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో కేంద్ర క్యాబినెట్, మంత్రిమండలి సభ్యులు మరియు వివిధ శాఖలు: 1. జవహర్లాల్ నెహ్రూ, విదేశీ వ్యవహారాలు మరియు కామన్వెల్త్ సంబంధాలు. 2. సర్దార్ వల్లభాయ్ పటేల్, హోంశాఖ, సమాచార మరియు ప్రసార శాఖ. 3. డా. రాజేంద్ర ప్రసాద్, ఆహార మరియు వ్యవసాయ శాఖ. 4. డా. జాన్మత్తాయ్, పరిశ్రమ మరియు పంపిణీ శాఖ. 5. జగ్జీవన్ రావ్, కార్మిక శాఖ. 6. సర్దార్ బల్దేవ్ సింగ్, రక్షణ శాఖ. 7. సి. హెక్. బాబా, వర్క్స్, మైన్స్ మరియు పవర్ శాఖ. 8. లియాఖత్ అలీఖాన్, ఆర్థిక శాఖ. 9. అబూర్ రాబ్ నిస్తార్, పోస్ట్స్ మరియు ఎయిర్ శాఖ. 10. అసఫ్ అలీ, రైల్వే మరియు రవాణా శాఖ. 11. సి. రాజగోపాలచారి, విద్య మరియు ఆర్ట్స్ శాఖ. 12. ఐ. చుండ్రిగర్, కామర్స్ శాఖ. 13. గజానఫ్ అలీఖాన్, వైద్య, ఆరోగ్య శాఖ. 14. జోగిందర్ నాథ్ మండల్, న్యాయ శాఖ.